హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ముందు వీడియోలో ఇవి చూపించాను కదా మీకు జర్దోజీతో మనకు లాంగ్ అండ్ షార్ట్తో మోడల్స్ కొన్ని డిజైన్స్ అన్నమాట. ఇవి లైన్స్ తీగలు ఏ ఏ రకంగా అయినా నెక్ లైన్స్ ఎట్లయినా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్ చూద్దాం. ఈ ఫ్లవర్లో ఫస్ట్ తర్వాత వేద్దాం. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి మనము గొలుసు వేసుకుందాం. దీని చుట్టూ జర్దోజీతో మనము ఈ ఫ్లవర్ ఎలా వేయాలి, తర్వాత దీని లోపల మనము స్ప్రింగ్ వేసుకుందాం. స్ప్రింగ్ వేసి తర్వాత ఇక్కడ నుంచి మనము జర్దోజీతో ఫ్లవర్ ఎలా వేయాలనేది చూద్దాం. లాంగ్ అండ్ షార్ట్తో చూడండి ఎలా వేస్తున్నాను అనేది చూడండి బాగా. ఇది మామూలు లాంగ్ అండ్ షార్ట్, దీని మాదిరి కాదు, నార్మల్ షార్ట్. ఇవి చూపించా కదా మీకు, ఆ టైప్ అనమాట. అయిపోయింది. ఒక చిన్నది తీసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు గొలుసు తీసుకొని ఇలా ముడి వేసి బాగుందా చూడండి. ఇలాగా ఫ్లవర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వేద్దాం. గొలుసు వేసుకొని ఫస్ట్ వెడల్పుగా ఏం తీసుకోవద్దు, ఇవి చిన్న చిన్నగానే వేసుకుందాం. పెద్ద పెద్ద ఆకులు అవసరం లేదు దీనికి, చిన్న చిన్నగా. ఇంకా చిన్నగా ఉన్నా కూడా బాగుంటుంది. దీని మిడిల్లో ఇలా స్ప్రింగ్ వేసుకుందాం. వేసుకొని పైకి వెళ్ళి ఇక్కడి నుంచి వేద్దాం. చూడండి
ఎడ్జ్ దాటి బయటికి వెళ్ళకండి, ఓకేనా? మీరు ఎడ్జ్ లోపల వేసుకోవాలి. నీట్గా వస్తుంది కదా ఫ్లవరు. నీట్గా గమనించుకోండి, ఓకేనా? గమనిస్తూ వేసుకోండి. మీకు అర్థమయ్యేటట్టు నిదానంగా చూపిస్తున్నాను, చూడండి. ఇది నార్మల్ స్టిచ్. మనం ఇందాక ముందు వీడియోలో చూసినట్లు కాదు, లాంగ్ అండ్ షార్ట్, హాఫ్ అండ్ హాఫ్ కాదు, ఫుల్గా తీసుకోవాలి. పై వరకు తీసుకొని ఇది వేయాలన్నమాట, ఫ్లవర్ టైప్. నీట్గా పోగులు రాకుండా సూదిని వేసుకుంటూ రావాలి. చూడండి, అయిపోయింది. ఇంకొకటి తీసుకుంటే అయిపోతుంది. అన్నీ ఒకటే మోడల్లోనే రావాలి ఇవి. అంటే మనం ఎటు సైడ్ అయితే తీసుకున్నామో అటు సైడే వేసుకుంటూ రావాలి. అయిపోయింది. చూడండి, ఇది దీని చుట్టూ మళ్ళీ మనము థ్రెడ్తో మనం గొలుసు వేసుకోవాలి. మళ్ళీ ఇది ఊకే మనకు సైడు మనకి పక్కకు వెళ్ళకుండా మనకి ఇది ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ మాదిరిగా గేట్ అంటాం చూడు మనం, అలాగా. బాగుంది కదా ఫ్లవర్. ఇలా ఫ్లవర్ వేసుకొని లవంగం స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ తోటి బాగుంటుంది. ఇది మధ్యలో లవంగం స్టిచ్ కాదు, సైడ్కి వస్తాయి. మనము మగ్గాన్ని అసలు తిప్పకూడదు. మనం ఎలాగైతే స్టార్ట్ చేసినామో అలానే తీసుకోవాలి. మగ్గం తిప్పి వేయకూడదు, మన హ్యాండ్స్ తిరగాలంతే. ఈ ఫ్లవర్ ఎటుపక్క వేసింటే అటుపక్క వేయాలని చెప్పా కదా, అందుకని మళ్ళీ మగ్గం తిప్పుకుంటూ వేసారు. నేను అట్లే తిప్పుతున్నానా లేదు కదా, అందుకే మనము వేసేటప్పుడే నీట్గా వేసుకోవాలన్నమాట. మగ్గం తిప్పుతూ వేయడానికి వర్క్ రాదు, బాగుండదు. ఇది ఎటుపక్క కూర్చున్నా మనం వేయగలగాలి. అంత 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 బాగా అంత ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ప్రాక్టీస్ ముఖ్యం, ప్రాక్టీసే, వేరేది ఏం లేదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనము అంత బాగా వేయగలం.
చూడండి ఇలాగా ఇది కానీ అయిపోయింది కదా, ఎడ్జ్కి వచ్చేసినాం. అయిపోయింది. ఇప్పుడు మూడు వేసేసుకుందాం. ఇలాగా ఇలా మనము అన్ని పెటల్స్ ఇవి రెక్కలు అన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకొని దీని మిడిల్లో కూడా ఒకటొకటి రావాలి. ఇలా ఏం ఇలాగా వేసుకొని ఇలా గొలుసు తీసుకోవాలి. అలా ఇది చూడండి, ఇలా మళ్ళీ దీనికి ఇలా వేసుకొని సేమ్ అవి ఎలా వేసినామో అలానే వేసుకుందాం. ఇది చూడండి, ఇలాగా వేసుకొని ఇలా ఫ్లవర్ వేసుకుంటూ మనము ఇలా వేసి మనకు వన్ సైడే తీసుకోవాలి. ఇలా తీసుకొని సేమ్ అవి ఎలా వేసినామో అలానే సేమ్ ఇదండి. ఇలాగా కంప్లీట్ చేసేసి ఇలానే ఫ్లవరు చూడాలి మూమెంట్ ఏ పరిస్థితి ఎక్కడే కదా అని అదే పరిస్థితి అదే పరిస్థితి అవుతుంది. అయిపోయింది. ఇక్కడ కూడా అదే ఫ్లవరే వేయాలన్నమాట. ఇవే రెక్కలే ఇక్కడ కూడా వేసుకోవాలి. లేదు అంటే మనము థ్రెడ్తో ఇవి 4 వేసినాం కదా, ఇక్కడ మనము థ్రెడ్తో లైన్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు.
ఇప్పుడు దీని మిడిల్లో ఇది వేద్దాము. అది వేసినాక లాంగ్ షార్ట్ వేసిన తర్వాత ఇది వేద్దాం. ఓకేనా? ఊక పెట్టి చూపిస్తాం మీకు. ఇది ఇలా వేసేటప్పుడు కొంచెం సైడ్కి తీసుకోండి. తర్వాత ఇలా ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఇలా బటన్ ఇలా వస్తుంది. ఫ్లవర్ చూడండి. ఇది ఇంకా వేద్దాము, కంప్లీట్ కాలేదు. రేపు వేద్దాము. ఇక్కడ కూడా ఆకులు వేసి దాని మధ్యలో మళ్ళీ లవంగం స్టిచ్తో వేయాలి. రేపు కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? మీరు ఇలా వస్తుంది ఫ్లవర్ చూడండి, అందంగా ఉంది కదా. 4 పెటల్స్ 4 మనకి వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి. జర్దోజీ వర్క్. దీని సైడ్ మనము ఇంకో గొలుసు వేసుకోవాలి, ఇంకో గొలుసు. ఓకేనా? ఇది మళ్ళీ రేపు కంప్లీట్ చేసేద్దాం. రేపు మొత్తం టోటల్ బిట్ మీకు బ్లౌజులకి, శారీస్కి వేసుకోవడానికి, బార్డర్ టైప్ వేసుకోవడానికి, చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద బంచెస్ మాదిరికి కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా ఫ్లవరు మనం వేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇది మళ్ళీ రేపు కంప్లీట్ చేసి చూద్దాం. మనం డైరెక్ట్గానే వేసి చూపిస్తాను. ముందే వేసి పెట్టేస్తే మీకు అర్థం కాదు కదా. మీకు డైరెక్ట్గా వేసి చూపిస్తాను. ఓకేనా? ఓకేమ్మా, బాయ్. రేపు కంప్లీట్ చేసేద్దాం అది. ఓకేనా? కంప్లీట్ చేస్తూ ఇంకొకటి కొత్తది చూపిస్తాను మీకు. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. నా ఛానల్ అనేది ముందుకు నడిపించండి. ముందుగా చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, షేర్ చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఓకేనా? నాలాంటి వాళ్ళ ఛానల్స్ని, కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్లనే మాకు ఇంకొంచెం కొత్త కొత్తవి చూపించాలి, వీళ్ళకు ఇంకా చాలా రకాలు చూపించాలి, అందరు చూపించే విధంగా కాకుండా ఇంకా కొత్తగా చూపించాలనే ఆలోచన మాకు వస్తుందన్నమాట. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల కొత్త కొత్తవి చూపిస్తాను మీకు. అలాగే మీకు మేకింగ్ కూడా చూపిస్తాను. జ్యువెలరీ మేకింగ్, మనకి బీడ్స్తో మనకి జ్యువెలరీ మేకింగ్స్. ఓకేనా? అన్నీ చూపిస్తాను మీకు. 1 బై 1 చూపిస్తాను. టైం దొరకట్లేదు మీకు. బ్రాస్లెట్లు అవి అల్లడం చూపిద్దాం అనుకుంటే నేను 1 గంట 2 గంటలు దాని మీద కూర్చుంటున్నాను. మోడల్స్ తయారు చేస్తున్నాను, మీకు చూపించాలి కదా. కొన్ని మోడల్స్ తయారు చేసి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు అది ఎలా కుట్టాలో ఒకటి మీకు నేను తయారు చేసినవి చూపిస్తూ మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఓకేమా, బాయ్.